అలాగే మా సంగాత్రికి వందనాలు. మా బుల్లమ్మకి హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడ డెలివరీ చేసాం. ఆ డెలివరీ చేయడానికి కూడా నేను ఒకదాన్ని. ఆ అమ్మకి చేత కాదు, ఆ పిన్నమ్మకి చేత కాదు. అలాగే దేవుడికి తలుచుకుంటా ఇక్కడ డెలివరీ చేసింది. డెలివరీ అయిన పిల్లలు కాబట్టి తీసుకుని వెళ్ళామయ్యా. వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ చేయడానికి ఎవరు రాలేదయ్యా. ఇదే దేవుడా, నేను చదువుకోలేదు. ఏ డాక్టర్ తోటి ఎలా మాట్లాడాలో, ఏ నర్సు తోటి ఎలా మాట్లాడో తండ్రి, నాకు చదువు లేదు, ఎవరేమంటారో తిట్టేస్తారని ఎంతో భయపడిపోయానండి. భయపడిపోయి నాకు ఆ దేవుడు ధైర్యం తోచి ఎక్కడికి వెళ్ళి రాయించాలో, ఎక్కడ జాయిన్ చెయ్యాలో అన్ని నాకు దేవుడు సహాయపడ్డాడండి. నా దేవుడు నాకు సహాయపడ్డారు. డబ్బు లేకుండా వెళ్ళామయ్యా. కనీసంగా మేము హోటల్కి వెళ్ళి అన్నం తింటాం కూడా డబ్బులు లేకుండా వెళ్ళామయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ జాయిన్ చేసుకున్నారు. మేము తల్లి పిల్లలు టిఫిన్ తింటాయ్యా రోజుకు 60 రూపాయలు. అలాగే లక్షవార వెళ్ళామయ్యా. మరి దాకున్నామయ్యా. మరి అన్నానికి ఎంత అయిపోతుంది, టీకి అయిపోతుంది. పొద్దుట ఒక మనిషికే పెడతారయ్యా అక్కడ అన్నం హాస్పిటల్లో. ఇంకా ఉన్న వాళ్ళకి ఎంతమందినో పెట్టారయ్యా. అలాగా మేము కట్టుకోవడానికి కూడా బట్టలు లేకుండా కట్టుకున్న బట్టలకే భయపడిపోయి పిల్లకి ఏమైపోతుందో, ఎలా జరుగుతుందని పిల్ల ఏడుతుంటే ఆ భయం మీద మేము బట్టలు కూడా మోసుకోలేదయ్యా. మోసుకోపోతే చిన్న అంటున్నారు కదయ్యా, ఈ పిల్లలు దోమలు ఖర్చేస్తున్నాయని నేను 200 మొలకడ పెట్టుకుని వెళ్ళానయ్యా. అవి పట్టుకుని వెళ్ళే గుర్రోడికి 2 డాయిళ్ళు 2 జిప్పలు కొని చేతితో పట్టుకొని వస్తున్నానయ్యా. సంతపైల నుంచి లాగా వస్తుంటే మా రాజగారేమో బండేసుకొని ఇటు నుంచి వస్తున్నాను. అదేమ్మా భార్యమ్మ, అదేమ్మా ఇంకా పిల్లలు ఇక్కడ ఉన్నామంటే ఇలాగా మా అమ్మాయికి డెలివరీ అయ్యా అన్నానంటే టిఫిన్ తిన్నావా అన్నాను. అయ్యా టిఫిన్ తినలేదయ్యా, ఇప్పుడే కుర్రోడికి బట్టల కోసం వచ్చానంటే నాకు బండి తీసుకొని టిఫిన్ తీసుకొని టిఫిన్ పెట్టేసి బుల్లమ్మ టిఫిన్ కొని నాకు మళ్ళీ హాస్పిటల్ దగ్గర దింపారు. దింపి అన్నారు, అమ్మా నీకు అన్నం మరి హోటల్కి వెళ్ళి తింటావా, నీకు డబ్బులు అంటాయ్యా. డబ్బులు అయితే లేవయ్యా, మరి దేవుడు దయ వల్ల మేము భయపడలాగా వచ్చేసామయ్యా. మరి నీకు తెలియదేమున్నాయ్యా, మీరు ఘోరంగా వస్తున్నారు కదా, మా పరిస్థితి అదేటయ్యా అని అన్నానయ్యా. అంతే అయ్యగారు ఏం చేశారంటే రోజు మా తల్లిపిల్లని తిని ఆవిడకి మళ్ళీ పాత బియ్యంతో అన్న వండి గెంజి అన్న కారం నెయ్యి తెచ్చి చిమిడయ్య గారు ఇయ్యలే సాయంత్రం ఇచ్చామన్నమాట. అప్పుడు దాకా అయ్యగారు అలాగే రౌతుపూడిలో ఎవరైనా ఎవరుండే దూరగలుగుతానయ్యా. మళ్ళీ నేను బట్టలు లేక అన్న చేయమంటున్నారు, మాకు బట్టలు లేవు, దేనికి దేవుడా మేము బట్టలు తెచ్చకుండా వస్తున్నాం. ఇక్కడ శుభ్రం రాలేదు, అందరు ఉన్నారు మా కుటుంబానికి శుభ్రం రాలేదు. ఎవరు మాకు బట్టలు తెలియదు, శుభ్రం రాలేదు. దేవుడు ఎవ్వరు రాలేదు. ఇక్కడ మాకు దగ్గర ఉండనియ్యాను. ఏం చేయాలా తండ్రి, నేను వదిలేసి ఒక్కదాన్ని నేను వెళ్ళాను అనుమానం ఏం చేశానయ్యా. మళ్ళీ పొద్దున లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ నడిచేస్తున్నాను. రోడ్డు ఇంకా మళ్ళీ రోడ్డు పడుతుంది. రోడ్డు పట్టి మధ్యకి వెళ్ళాక కోమటి రమేష్ ఉన్నాడు పొద్దున్న తల్లి అతని తమ్ముడు, అతను లేడు, అతని తమ్ముడు ఉన్నాడు. ఇంకేమన్నా భార్యమా ఎక్కడికి అన్నారు. అంతే అయ్యా ఎక్కడికి చెప్పుకుంటే అదొక చిత్రాలాగా ఉంది బాబు. దిల్వరకు వచ్చేప్పటికి బట్టలు లేకపోతున్నాయా, నాకు బట్టలు కావాలయ్యా, కారణం చేస్తే బట్టలు లేవని. అప్పుడు ఏం చేశానంటే లేదా అన్నారు. అమ్మ దేవుడా బాగా రక్షించాం తండ్రి, నీ కడుపులో దేవుడు దూరులాడుతున్నాడని గబాగా వెళ్ళాను. అయితే ఇక్కడ ఉన్నదే లోనకి వెళ్ళమ్మా, వెళ్ళు బాగా లోనకి వెళ్ళు, తీసుకో బట్టలు వెళ్ళు అన్నారు. అంటే ఆ రోజున గారు అంత బట్టలు తెచ్చి ముందర పర్చేసి కదా నా ముందర తీసుకోమని దేవునికి స్తోత్రం నచ్చి తీసుకోమన్నారు. అంటే అమ్మ తీసుకోమంటే అన్ని తీసేసుకుంటా మనం పడలే తీసుకుంటా. నేనేం చెప్తుంటే 2 లంగలు 2 జాకెట్లు 2 చీరలు తీసుకొని ఆ మడతల పాన నేను మళ్ళీ సంచిచ్చారు, సంచిలో వేసుకున్నాను. వేసుకొని బయటకు వచ్చాక మధ్య సీరియస్ అన్న చూడండి వాళ్ళని డబ్బులు ఉన్నాయా అన్నారు. అంతయ్యా డబ్బులు మాటకు దేవుడు ఉన్నారు, నాకు దేవుడు ఉన్నారు, మా అయ్యగారు మాకు సరిపడా చేసేస్తున్నారయ్యా,
వద్దు బాబు అలా అని వచ్చేసి వచ్చి మేము తాండాలు ఆడేసి అన్నీ చేసి మళ్ళీ తెల్లారి ఆదివారం అయితే అబ్బులమ్మ కాపు నాకు కావాలి కదయ్యా. నేను మళ్ళీ అంతలకు బట్టలు తెచ్చేసాను. ఒక జత తెస్తే ఆ జత నేను మళ్ళీ తాండాలు చేసి తర్వాత అయ్యగారు వచ్చేది. ఏమ్మా నువ్వు తాండానికి అక్కడికి వచ్చే రా బండి మీద అంత అయ్యా రాను ఇక్కడే తాండాలు చేసేసాను కదా, రూమ్లు ఉన్నాయి కదా, బట్టలు కూడా ఉన్నాయి కదండి అన్నాను. ఏం చేశారంత అయ్యగారు బండి మీద పోయారు అన్నమాట. నేను తానా చేస్తాను మళ్ళీ పొద్దుట బండి మీద పోయి మళ్ళీ మా జత పట్టాలి, బుల్లమ్మ జత పట్టాలి, నాకు జత పట్టాలి. మళ్ళీ తెచ్చేసుకొని వచ్చేసాను. రేటయ్యా బట్టలు లేక బట్టలు తెచ్చేస్తున్నావు అని అంతా రేటమ్మా ఇబ్బంది పడకూడదు కదా. రాజు ఇప్పుడు వెళ్ళినాడు ఏ మనిషికైనా సరే దేవుడు నేను విశ్వాసులు కాబట్టి దేవుడు విశ్వాసులు కాబట్టి నాకు ఇంతలా ఎవరైనా రాజు కూడా